బట్టి ప్రభు స్తోత్రములు. ఇంకా జాయిన్ కావలసిన వారు త్వరపడి మీరు మీ కుటుంబాలతో కూడా ప్రభు సన్నిధిలో ఉదయకాలం మన ముఖములను ప్రభు తట్టు త్రిప్పి నిన్ననే మనం చదువుకున్నాము 88వ కీర్తన, 90వ కీర్తన, 91వ కీర్తన. ఉదయకాలం నా ప్రార్థనతో నేను నిన్ను ఎదుర్కొందును అనే మాట. ఐ విల్ ఫేస్ బిఫోర్ యూ అనే మాట. నీ ఎదుట నేను ఉంటాను లేదా నా ముఖాన్ని చూపిస్తాను అనే మాట. ఉదయమే ప్రభువుకు మన ముఖాన్ని చూపించడం. ఈ కుటుంబ ప్రార్థన యొక్క అర్థము, దీన్ని మనం జరిగించడానికి గల ఉద్దేశము అదే. దయాన్ని ప్రభు ముఖం చూడాలి అని, వేకువజాముననే ప్రభు దగ్గరికి రావాలని. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది ఒక ప్రాముఖ్యమైన అనుభవం అయి ఉండాలని. కాబట్టి కుటుంబములతో కూడా కలిసి రావడం ఆశీర్వాదకరం. నిద్రామత్తు నుండి తొలగి లేచి లెమ్ము అనే మాట. లేయి, మనం లేచి వెళుదము రండి అని ప్రభు అన్నమాట. వేకువజామున లేచి యేసుప్రభు అరణ్యమునకు వెళ్ళను అనే మాట. ఇలాంటి ఎన్నో మనం చూడగలం. యెహోషువ వేకువను లేచి మరి యుద్ధానికి వెళ్ళినట్టు ఇట్లాంటి సందర్భాలు బైబిల్లో మనకు అనేక ఉన్నాయి. కనుక ఈ రోజు కూడా మనం ప్రభు సన్నిధికి చేరి వద్దాము. మన వాక్య ధ్యానం నిమిత్తము దావీదు కీర్తనలు 112వ కీర్తన, 113వ కీర్తన, 2 కీర్తనలు ఒకేసారి మనం చదువుకుందాం. దావీదు కీర్తనలను 112వ కీర్తన, 113వ కీర్తన, 2 కీర్తనలు మనము చదువుకుందాం. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యమును నీతియును గలవారు. దయాళులను అప్పిచ్చువారు భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అటివారు ఎప్పుడునూ కదలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వారి నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాని చూచి చింతాపడుదురు. వారు పండ్లు కొరుకుచూ క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎలకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశమును వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇలాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రియమైన సోదర సోదరులారా, మనం చదువుకున్న ఈ కీర్తనలో 12వ అధ్యాయం ప్రారంభ వచనములో ఒక చక్కని మాట మనం మాటి మాటికి చదువుకునే మాట గమనించాలి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అనే మాట. ధన్యుడు అనే మాట ధన్యత, బ్లెస్సెడ్ పీపుల్ అని అర్థం. ఆశీర్వదించబడిన వారు అని అర్థం. ఒక మానవుడు ఏ విధముగా ఆశీర్వదించబడగలడు అనే మాటను మనం గమనించినప్పుడు, మొదటి ఆ వ్యక్తి పాపం నుండి మల్లుకొనిన వాడైతే అది అంటే ఆశీర్వాదమునకు మొదటి మెట్టు, ఆరంభ మెట్టు. ఒక వ్యక్తి పాపము నుండి మల్లుకొని ఆ పాపమును గురించిన పశ్చాత్తాపం హృదయంలో కలిగి, ఏ పాపం విషయమైతే పశ్చాత్తాపడినాడో ఆ పాపాన్ని విడిచిపెట్టి దానికి బదులుగా వేరొక మంచి కార్యమును చేయటానికి పూనుకుంటాడో అది ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదానికి ప్రారంభపు మెట్టు. చూడండి, ఒక మాట మనకు గుర్తొస్తుంది. జక్కయ్య అనే వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయం, ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి గల మొదటి మెట్టు అని మనం గమనించినట్లయితే, ఎక్కడ మొదలు పెట్టాలా ఆశీర్వాదానికి అని మనం గమనిస్తే, జక్కయ్య అనే వ్యక్తి సహజ సిద్ధముగా అతను భౌతికముగా పుట్టివాడు. సాధారణముగా గుంపులో నిలబడి ఏ వ్యక్తినైనా, ప్రముఖమైన వ్యక్తిని చూడాలి అంటే అతని ఎత్తు సరిపోదు. కనుక జక్కయ్య ఒక చెట్టు ఎక్కి యేసును చూడగోరినాడు అని మనం చదువుతాం. ఆ తర్వాత యేసు ప్రభువారు జక్కయ్య త్వరగా దిగిరమ్ము అన్నాడు. జీవితానికి మలుపు ఎక్కడ పడుతుంది అని అంటే దిగిరావడములో కనపడుతుంది. ఒక వ్యక్తి యొక్క మలుపు అన్నది అతని జీవితంలో ఒక ఆశీర్వాదానికి మెట్టు అన్నది ఎక్కడ ఆరంభం అవుతుంది, దాని ఆరిజిన్ ఎక్కడ ప్రారంభం కావాలి అని అంటే అతను తిరిగి రావడం లేదా దిగి రావడంలో కనపడుతుంది. దిగి వచ్చుటలోని ఆశీర్వాదం, తిరిగి వచ్చుటలోని ఆశీర్వాదం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, జక్కయ్య దిగి వచ్చాడు. ఎక్కబోయినాడు కానీ ప్రభు దిగిరా అన్నాడు. రెండిటి మధ్యన ఆలోచన రెండిటి మధ్యన తడబడతాడు మానవుడు. ఎక్కిపోవటకే మానవుడు ఎప్పుడు కూడా అభిలషిస్తాడు, దిగిరావడానికి మానవుడు అభిలషించడు. కానీ ఒక ఆశీర్వాదానికి, ఒక మెట్టు ఎక్కిపోవడానికి మొదట దిగే అనుభవం మానవుడు కలిగి ఉండాలి. జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసినది అని అంటున్నాడు. చూడండి, ప్రభు మన ఇంటిలో ఉండటానికి ఆయన కోరుచున్నాడని దానికి మనం గమనించాలి. ఒక వ్యక్తి దిగి రావడం, యేసు ప్రభు అతని ఇంటిలోనికి వెళ్ళడం ఆశీర్వాదానికి ఆరంభం మెట్టు అని, ప్రారంభ మెట్టు అని మనం గమనించాలి. జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఆలస్యం చేస్తే నీకే నష్టం, ఆలస్యం అయితే అది ఆశాభంగం అవుతుంది.
ఆలస్యం చేయవద్దు, త్వరగా దిగిరమ్ము, త్వరగా దిగిరమ్ము. అలాగూ నీవు రాగలిగితే నేను నీ ఇంటిలోనికి వస్తాను. నువ్వు దిగిరా, నీ చర్య నువ్వు చెయ్యి, నా చర్యను నేను చేస్తాను, అప్పుడు నీ కుటుంబం రక్షింపబడును అన్నాడు. మరి ఆ తర్వాత చూద్దాం, ఈ ఇంటికి గొప్ప రక్షణ వచ్చాను అని. ఆశీర్వాదానికి ప్రారంభమెట్టు రక్షణ అనుభవం. రక్షణ అనుభవం. ఈ అనుభవాన్ని పొందిన ఒక్కసారి పరీక్షించుకుందాం. లేకపోతే ఇప్పుడే ఈ క్షణములోని త్వరగా ప్రభు తట్టు మల్లు దిగిరా. నీవు ఇంతవరకు ఎన్నెన్నో ఊహలు పెట్టుకున్నావు, ఎన్నో అజంప్షన్స్, నీ జీవితాన్ని గురించి ఎన్నెన్నో కలలు కన్నావు కాబోలు, ఎన్నెన్నో మేడలు కట్టుకున్నావు గాలిలో మేడలు అంటారు, మేడలు కట్టుకున్నావు కాబోలు. దిగిరా, దిగిరా, దిగిరా. నీ ఎదుగుదలకు, ఆశీర్వాదానికి ఒక ఆరంభం కావాలని జీవితంలో అంటే మొదటి అనుభవం దిగిరావడం, తగ్గించుకోవడం అని అర్థం. తిరిగి రావడం, మల్లుకొని రావాలి. నీ వెళుతున్న మార్గం నీకు దృష్టికి సరైనదిగా నీకు కనబడుతూ ఉంది, అది నాశనానికి దారి తీస్తుంది కనుక ఆ మార్గం వద్దు, రా, తిరుగు, టర్న్ అబౌట్, టర్న్ అబౌట్, వెనుక తిరిగిరా, ప్రభు దగ్గరికి రా. అలాగని వెళ్ళిపోవద్దు, మెడ వంచకుండా, గర్వంతో ఎవరు చెప్పినా వినకుండా నీ దారిన నువ్వు వెళ్తానంటావా? నీ నష్టాన్ని నీవే ఎదుర్కోవాలి, కష్టాన్ని ఎదుర్కోవాలి, కన్నీటిని ఎదుర్కోవాలి. వద్దు వద్దు, తిరిగిరా ప్రభు దగ్గరికి. వేకోజామున ఈ మాటలు కాషియస్గా తీసుకో, సీరియస్గా తీసుకో, ఆలోచించు ఒకసారి. కనుక జక్కయ్య దిగిరానే వచ్చాడు. ప్రభు జక్కయ్య ఇంటిలో ప్రవేశించాడు. ఒక ఇద్దరికి మధ్యన ఒక సాన్నిధ్యం ఏర్పడింది, ఒక సహవాసానికి వచ్చేసారు. జక్కయ్య ఏమో దిగి వచ్చాడు, యేసు ప్రభు ఏమో తన ఇంట చేరినాడు. రెండు అక్కడ జాయిన్ అయినాయి, రెండు అక్కడ కలుసుకున్నాయి. యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోకి ఎప్పుడు వచ్చాడంటే, జక్కయ్య ఎప్పుడైతే టర్న్ అబౌట్ అయినాడో యేసు ప్రభు స్టెప్ ఇన్ అయినాడు, స్టెప్ ఇన్ అన్నాడు, లోపల అడుగు పెట్టాడు. జక్కయ్య ఎప్పుడైతే దిగి వచ్చాడో యేసు ప్రభు అడుగు పెట్టాడు తన ఇంట్లో. ప్రభు యొక్క ఆశీర్వాదం నీ ఇంటిలో నీకు అడుగు పెట్టాలి అంటే ఆరంభం ఎట్టు నీవు దిగి రావడం అనేది నేర్చుకున్నావు. అందుకే దీని సారాంశాన్ని మనం ఇంకో మాటలో చెప్పుకోవాలంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న వాక్యస్ము ప్రభు మాట. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాట. కనుక ఒక మాట మనం చూద్దాం, చూడండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీరు వాని నుండి మళ్లించుట వలన మల్లు తిరిగిరా, టర్న్ అబౌట్. ఎక్కడ నుండి? దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. యేసు ప్రభు వచ్చాడు కనుక ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలుసుకునే ఇద్దరు మీట్ అయ్యేటువంటి ఒక మీటింగ్ ప్లేస్. జక్కయ్య తిరిగి రావడం లేదా దిగి రావడం, యేసు ప్రభు తన ఇంటిలో ప్రవేశించడం, ఇవన్నీ కూడా ఒక సందర్భంలోనే జరిగినాయి. అంటే పాయింట్ ఆఫ్ టైం జరిగినాయి, ఒక క్షణంలో జరిగిపోయింది అంతా. గమనించారా? ఎందుకు ఇది అంటే అక్కడ ప్రస్తావన ఆశీర్వదించుట అనే మాట మనం చూస్తున్నాం. ఆశీర్వాదం ఎక్కడ బిగిన్ అవుతుంది? ఆశీర్వాదం ఎక్కడ బిగిన్ అవుతుంది?
ఇద్దరు కలిసిన చోట జక్కయ్య దిగి రావడం, యేసు ప్రభు ఆ ఇంటిలో ప్రవేశించడం, ఇద్దరు ఒక చోట మీట్ కావడం, అప్పుడు ఆశీర్వాదం కూడా అక్కడ స్టార్ట్ కావడం కనబడుతుంది. ఇద్దరు అక్కడ మీట్ అయినారు, ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఈ యొక్క సన్నివేశం, ఈ కంటెక్స్ట్ అనేది మనం అనేక సందర్భాల్లో బైబిల్లో చూస్తాం. కానా అనే గ్రామంలో వివాహం జరుగుతున్నప్పుడు అక్కడ పెద్ద కొరత ఏర్పడింది, చాలా కొరత ఏర్పడింది, ద్రాక్షారసం అయిపోయింది. చేరి వచ్చిన జనులందరూ కలవరంగా ఉన్నారు. కానీ అక్కడ జరిగిన ఒక యాక్టివిటీ మనం గమనిస్తే, యేసు ప్రభు చెప్పిన మాట శిష్యులకు, మీరు బాణలు నీళ్లతో నింపుడి అన్నాడు. అలాగూ వారు నీళ్లు బాణం నింపగా యేసు ప్రభు ఆశీర్వదించాడు. వెంటనే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారాడు. అది ఒక అద్భుతం, చారిత్రాత్మకమైన ఒక ఘటన. ఇప్పటికీ అది బైబిల్లో చిరస్థాయిగా నిలిచి ఉంది. ఆ సంఘటన, ఆ యొక్క సందర్భం, అది చెరగని ముద్రగా నిలబడిపోయింది చరిత్రలో. మానవ జీవితంలో కూడా కొరతలు, కలవరములు సాధారణం. కొరతలు తీరిపోయి కలవరాలు తొలగిపోవాలంటే అక్కడ జరిగిన ఒక చర్య, యాక్టివిటీ ఏమిటి అన్నప్పుడు, వారు ప్రభు మాటకు లోబడి నీళ్లు పోశారు. వెనువెంటనే నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. ప్రభు మాట చెప్పాడు, మాటకు లోబడినారు. బాణలు నీళ్లతో నింపుడి అన్నాడు, అది మొదటి పని. యేసు ప్రభు మాట వెంటనే వారు ఆయన మాటకు, ఆయన చెప్పింది విని, తల్లి అయిన మరియ చెప్పినట్టుగా, ఆయన మీతో చెప్పినది చేయండి అన్నట్టుగా చేశారు. వెంటనే నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. చూడండి ఎంత అద్భుతం జీవితంలో. ఇప్పుడు కొరత తీరిపోయింది. కొరత తీరిపోవడమే కాదు, కలవరం పోయింది, ప్రజల సనుగుడు పోయింది. కలవరంతో ఉన్న వారు సంతృప్తి చెందినారు. అక్కడ సంతృప్తి, సమాధానం, సంతోషం కలిగింది. ఒక సంఘటన, అది ఒక సందర్భంలో జరిగింది, అది వివాహ సందర్భంలో జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే సంతోషము వచ్చింది. కన్నీరు ఉన్న చోట, లేదా దుఃఖం ఉన్న చోట, అసంతృప్తి ఉన్న చోట, సనుగున్న చోట, సంశయం ఉన్న చోట, మర్మరింగ్ సనుగు ఉన్న చోట ఒక సమాధానం దొరికినట్టు మనం గమనిస్తాం. ఎలా జరిగింది అంటే, దేవుని యెడల భయభక్తులు కలిగినట్టు. ఆ మాట మనం 112వ కీర్తనకి వద్దాం. చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు అనే మాట చదువుతాం. భయము, భక్తి గలవారు. భక్తి అంటే విశ్వాసము అని అర్థం. విశ్వాసము అనే దాని భక్తి అని మనం అంటాం. భయము అంటే దేవుని యెడల భయము కలిగిన వారు పాపాన్ని విడిచిపెడతారు అని. భయము అంటే, దేవుని భయము అంటే పాపాన్ని విడిచిట పెట్టుతా అని. వారు దేవుని యెడల భయము కలిగి పాపమును చేయకుండిరి అని చదువుతాం. పాపము చేయకుండా ఉండాలంటే దేవుని భయం ఉండాలి. లేదా దేవుని భయము అంటే అర్థం పాపాన్ని విడిచిపెట్టుట అని అర్థం. అలాగే యెహోవా యందు భయభక్తులు గలవారు అని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చి ఒక ప్రకటన చేస్తూ అక్కడ ఏమన్నాడు చూడండి. 7 ముఖ్యమైన ఆశీర్వాదాలు కనబడతాయి. ఒక కుటుంబం ఎలాగ ఆశీర్వించబడుతుంది, ఎలా దీవించబడుతుంది అనే దానికి ఒక సమగ్రమైన, ఒక మరి కూర్చున్నట్టుగా ఒక 7 ఆశీర్వాదాలు ఈ వాక్య భాగంలో మనకు కనబడతాయి. చూడండి, మొదట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధన్యుడు, మొదటి వచనం ధన్యుడు అనే మాట. మనం ఎవరు ధన్యులు? ఇది ఒక పెద్ద చర్చనీయాంశం, చర్చించదగిన విషయం. ఎవడు ధన్యుడు? హూ ఆర్ బ్లెస్డ్ పీపుల్?
ఆర్ ది బ్లెస్డ్ పర్సన్స్. ఎవరు ధన్యులు, ఆశీర్వదించబడిన అని అన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు అని మనం చదువుతాం. ఇది గొప్ప ప్రకటన. దేవుని యొక్క సందేశం ఇందులో ఉంది. ఎవరు ధన్యులు అనే ప్రశ్నకు సరైన జవాబు, దేవుడిచ్చిన జవాబు, పరిశుద్ధాత్ముడిచ్చే జవాబు, దేవుని వాక్యం చెప్పే జవాబు, ఆన్సర్ ఏంటి అని అన్నప్పుడు ఎవడు ధన్యుడు అనే ప్రశ్నకు సరైన అప్రాపరేట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఏమిటి అన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ధన్యులగుటకు ఒక ముఖ్యమైన సొల్యూషన్, పరిష్కారం మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని మనం గమనిస్తున్నాం. ఈ మాటను ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మన జీవితంలో అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అయి ఉండాలి. దేవుని యందు భయము, భక్తి అన్నది జీవితంలో అంతర్భాగమై ఉండాలి. అంతర్భాగమై ఉండాలి. ఇట్ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. అది జీవితంలో ఒక భాగమై ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినట మన జీవితంలో ఒక భాగం, అది ఒక పార్ట్, ఇంపార్టెంట్ భాగం, ఎన్నడూ మర్చిపోకూడదు. కొన్ని మాటలు బైబిల్లో మనం గట్టిగా గుర్తులో ఉంచుకోవాల్సిన మాటలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో దేవుని యొక్క వాక్యానికి ఒక ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇవ్వమని అంటాడు. ఏమంటే, నా ఆజ్ఞలను మీ నొసట బాసికము వలె కట్టుకొనుడి అన్నాడు. నొసట బాసికము అంటే వివాహాల్లో పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు కడతారు బాసికము. అది పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు సూచన, సింబల్. అది అట్లా దేవుని యొక్క వాక్యము అనే బాసికాన్ని మన నొసట కట్టుకోవాలంటే ఎప్పుడు మన మైండ్ లో ఉండాలి అని అర్థం. తలలో ఉండాలి, తల మీద కాదు, తలలో ఉండాలి. మనసులో ఎల్లప్పుడూ ఈ మాటలు మనకు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు అనే మాట మన మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి. 2వ వచనం చదువుదాం, చూడండి. అలాగూ భయభక్తులు కలిగిన వారు ఇంకా ఏం చేయాలంటే, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని. ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించాలి అంటే, ఆజ్ఞ ఉంది అంటే ఆనందించాలి. ఆ ఆజ్ఞలు అధికంగా ఉంటే ఇంకా ఆనందించాలి. ఎన్ని ఆజ్ఞలు అయితే దేవుని వాక్యంలో కనబడతాయో, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ. బైబిల్ అన్ని ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ ఎక్కడ నెరవేర్చగలము, ఎక్కడ అనుసరించగలము అని అనిపిస్తుంది. కానీ వినండి, ఎంత ఎక్కువ ఆజ్ఞలు మనకు ఇవ్వబడ్డాయంటే, ఎన్ని ఎక్కువ ఆజ్ఞలకు మనం లోబడుతున్నామంటే అంత ధన్యులం అవుతాం. ఆజ్ఞలకు పెరుగుతున్నాయనుకోండి, మనకు ఆశీర్వాదం కూడా పెరుగుతుంది. కనుక ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు, ఆజ్ఞలలో అది ఆనందం, ఆజ్ఞలలో ఆనందించేవాడు అధికముగా దీవించబడతాడు అని దాని అర్థం. 2వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా యందు భయభక్తుల వారు ఎవరెవరు ఆశ్రయించబడతారు అన్నప్పుడు 2వ వచనం, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఈరోజు దేవునిలా భయభక్తులు కలిగి ఉన్నట్టయితే సంతతి, నెక్స్ట్ జనరేషన్, మనకు పుట్టబోయే పిల్లలు, పుట్టిన పిల్లలు, మన చిల్డ్రన్, మన పిల్లలు, మన ఆఫ్ స్ప్రింగ్ అంటారు మనకు పుట్టిన పిల్లలను. మరి అలాంటి సంతానమును దేవుడు ఎలా అన్నాడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. చూశారా? యెహోవా యందు భయభక్తులు గల వారి సంతానము భూమి మీద బలవంతులవుతారు అని మాట చూస్తున్నాం. పిల్లలకు బాగా పౌష్టికాహారం, మంచి ప్రోటీనైజ్డ్ ఫుడ్ పెట్టాలి అని వైద్యులు సలహా చెప్తారు. మంచిదేది. పిల్లలకు మంచి ప్రోటీనైజ్డ్ ఫుడ్ కావాలి, ప్రోటీన్లతో కూడిన ఆహారం కావాలి. అలా పెట్టినప్పుడే బలం పొందుతారు,
వాళ్ళు ఫిజికల్ గా డెవలప్ కావాలన్నా, సైకలాజికల్ గా డెవలప్ కావాలన్నా, మైండ్ పరంగా జ్ఞాపక శక్తి, గ్రహింపు శక్తి, ఆలోచన శక్తి ఇవి ఎక్కువ కావాలంటే చిన్న వయసులో పిల్లలకు మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. అప్పుడే వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ, బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా రుజువు అవుతుంది. పిల్లలు చిన్న వయసులో మనం సరిగ్గా ఆహారం, బాగా ప్రోటీన్ల ఆహారం పెట్టకపోతే ఆ పిల్లల యొక్క బ్రెయిన్ పవర్ తక్కువగా ఉంటుంది. బ్రెయిన్ లో కూడా డెవలప్మెంట్, గ్రోత్ ఉండాలి. కనుక ఫిజికల్ గా గ్రోత్ అయ్యే కొలది బ్రెయిన్ పరంగా, మెంటల్ గా స్టేబుల్ మైండ్, కాన్స్టాంట్ మైండ్ మరి ఉంటేనే వాడు బలవంతుడు అవుతాడు. అలాగనే స్పిరిచువల్ గా కూడా బలవంతుడుగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులుగల వారి సంతానం ఏమన్నాడు? భూమి మీద బలవంతులగుదురు అనే మాట. అందువల్ల మన కుటుంబాల్లో బాగా ఎస్టాబ్లిష్ చేయవలసిన ఒక అంశం ఏంటంటే, భయభక్తులు గల కుటుంబము అనే పేరు పడిపోవాలి. భయభక్తులు అంటే దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగినటే కాక, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించి సేవించటే కాక, భయము కూడా కలిగి నడుచుకోవాలి. పాప భీతి అని అంటారు. పాప భీతి కలిగి మనం పాపము చేయుటకు భయపడిన వారమై, పాపాన్ని విడిచిపెట్టిన వారమై, పాపానికి దూరముగా ఉండి జీవించడం భయము అంటారు. దైవ భయము మనం కలిగి ఉండవలసిన వారు ఉన్నాం. కాబట్టి తర్వాత అందులోనే చూడండి, యథార్థవంతుల వంశం వారు జీవితంలో యథార్థత కలిగిన వారు ఎప్పుడైనా దీవించబడతారు. యథార్థవంతులు వంశం వారు దీవించబడతారు. చూశారా, మన వంశం, ఎన్సెస్ట్రీ అని అంటారు. వారసత్వం, ఎన్సెస్ట్రీ. మరి వారసత్వములో ద్వారా వచ్చిన వారసులు అంటే మనకు పుట్టిన పిల్లల పిల్లలు కూడా వస్తారు. వారు యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు అన్నారు. మన జనరేషన్, మన పిల్లలకు, చిల్డ్రన్కు, వంశీకులకు ఆశీర్వాదం రావాలంటే మన నుండి గమనించండి. అందరం కూడా గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకు మనం ఏదో సమకూర్చడం ద్వారా వారు గొప్పవారు అవుతారని కాదు. మనము భయభక్తులు కలిగి ఉన్నట్టయితే, దేవుడు వారిని ఆశీర్వదిస్తే వారు గొప్పవారు అవుతారు. మన వారిని గొప్పవారుగా చేయాలని ఎంత చేసినా అది పోతుందే కానీ నిలవదు. వారికి వారు పైకి రావాలి. పిల్లలు రావాలంటే మన జీవితాలు, ఇంకో మాట ఇలా చెప్పుకుందాం, మన యథార్థమైన జీవితం మన పిల్లల భవిష్యత్తుకు పునాది. ఈ మాట గమనించండి. మన యథార్థమైన జీవితం, భయభక్తులతో కూడిన యథార్థమైన భక్తి, యథార్థమైన విశ్వాస జీవితం మన పిల్లల భవిష్యత్తుకు గొప్ప పునాదిగా ఉండాలి. అది ఆధారముగా ఉండాలి. పిల్లలు దీవించబడాలంటే మనం ఏదో సంపాదించి, మిగిలించి, ఇంకా ఎదురుపెట్టి వాళ్ళకి ఎప్పుడు ఎదురు పెడుతూనే ఉంటే వారు బలవంతులై ఆశ్రయించబడతారని ఊహించడం అది కష్టతరమైన విషయం. మనం యథార్థముగా జీవించు వారమైతే, భయభక్తులు గలవారమైతే, అది వారి యొక్క ఎదుగుదలకు ఒక పునాదిలాగా నిలబడుతుంది. మంచి మాట. యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. తర్వాత చూడండి 3వ వచనం, కలిమియు సంపదయు, కలిమి సంపద వాని ఇంట ఉంటుంది. నీవిచ్చింది కాదు, నీవిచ్చింది పోతుంది. కానీ
తల్లిదండ్రులైన మనం యథార్థవంతులుగా భయభక్తులు గల వారిగా ఉంటే దేవుడు వారిని ఆస్వాదిస్తే సంతానపు వారు కలిమి సంపద వారి ఇంట ఎప్పుడు కూడా ఉంటది. ఎంత మర్మమైన విషయాలు, మంచి విషయాలు కదా ఇవి. ప్రాక్టికల్ లైఫ్ లో, వాస్తవిక జీవితంలో ఇవి ఎంత ఆశీర్వాదకరమైన మాటలు గమనించండి. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము ఉండును. కనుక ఆశీర్వాదానికి మూలమైన ఒక మెట్టు ఏదంటే దేవుని ఎలా భయభక్తులు కలిగినట ఆశీర్వాదానికి మూలం, రూట్ కాజ్ అవుతుంది. ఇది ఒక ఫౌండేషన్ అవుతుంది. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగినట, యథార్థమైన భక్తి కలిగినట, యథార్థమైన భక్తి, యథార్థమైన నిజమైన భక్తి. ఎంత చక్కని మాట. అలాంటి వారికి దేవుడు ఆశీర్వాదం, దీవెనలు అనుగ్రహిస్తాడని మనం చదువుతున్నాం. 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనే మాట చూస్తున్నాం. యథార్థవంతులు వంశవారు దీవించబడుదరని 2వ వచనంలో చదువుకున్నాం. వారి ఇంట కలిమి సంపద ఉంటుంది అని 3వ వచనంలో చదువుకున్నాం. 4వ వచనంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనే మాట కూడా చూస్తున్నాం. కొన్నిసార్లు చీకటి ఆవరిస్తుంది యథార్థవంతులకు కూడా. అంటే కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, శోధనలు, బాధలు ఒక చీకటి అలుముకున్నట్టుగా మన చుట్టూ శ్రమలు, శోధనలు, బాధలు, కష్టము, దుఃఖము, వేదన ఇవి మన చుట్టూ ఆవరిస్తాయి. అయితే అదే చీకటిలో వెలుగు పుడుతుంది యథార్థవంతులు. చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు జీవితంలో చీకటి ఎదురైనా, కారు చీకటిలాగా కమ్ముకొని పోయినా, అడుగు తీసి అడుగు బయట పెట్టలేని పరిస్థితులు మనకు ఎదురైనా, అందులోనే ఒక వెలుగు మనకు ప్రకాశం. ఒకసారి మనసులో దాన్ని అనుకోండి ఎలా ఉంటుందో. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అందుకే భక్తుడు యెషయా ఉంటాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ భయమునకు నేను భయపడకుందును అని అంటాడు. గడాంధకారపు లోయలో సంచరించిన ఏ భయము నన్ను ఏమి చేయలేదు, నేను భయపడకుండా ఉంటాను. జలములలో దాటినప్పుడు నీకు అపాయం కలగదు అని అంటాడు. ఇలాంటి వాగ్దానములు బైబిల్లో మనం అనేక సార్లు చదువుకుంటాం. తర్వాత చూడండి 5వ వచనం, ఇది కూడా మనం నేర్చుకోవాలి. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. దయా కలిగి ఉండవలసి ఉంటాం మనం. బీదల పట్ల దయ, లేని వారి పట్ల దయ, కష్టజీవుల ఎడల దయ, దిక్కు లేని వారి ఎడల దయ, నిస్సహాయులైన నిర్భాగ్యులైన వారి ఎడల దయను మనం కనపరచవలసిన వారు ఉంటాం. అలా దయను కనపరచడం అంటే ఏ రూపంలో కనపరచాలి? ఈ ప్రాథమికమైన అభ్యాసాన్ని మనం కలిగి ఉండాలి. మనము కష్టాలలో ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చుట, అన్నం భోజనం, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చుట, ఇవన్నీ బైబిల్లో మనం చూస్తాం. నిజమైన భక్తి ఏమనగా తల్లిదండ్రులు లేని పిల్లలను పరామర్శించుట, విధవరాలను పరామర్శించుట, ఇదే కదా నిజమైన భక్తి అంటే అని మనం యాకోబు పత్రికలో చదువుతాం. మనందరం కూడా దీన్ని నేర్చుకోవాలి. మన చేతి నుండి జారాల. దయ అనేది అందుకే అంటాడు, దయ నోటి పెదవులతో చెప్పేది కాదు, చేతులతో చేసేది దయ. ఆకలితో ఉన్న వారికి ఆహారం, బలహీనులకు బలమిచ్చున్నట్లుగా, శక్తినిచ్చినట్లుగా వారికి అందించడం, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం, దిక్కు లేని వాళ్ళను పరామర్శించడం, ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవాడిని ఆదుకోవడం, ఇది దయకు సూచనలు. కనుక దయాళులను అప్పించువారును అప్పు ఇవ్వడం అంటే ఇక్కడ వడ్డీలకు ఇవ్వడం కాదు,
వడ్డీకి ఇవ్వకూడదని బైబిల్ చెప్తుంది. వడ్డీకి ఇవ్వకూడదని బైబిల్ చెప్తుంది. ఏ పేదవానికి, ఏ కష్టంలో ఉండేవానికి వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు. వాళ్లకు దాతృత్వం కలిగిన వారమై వారి అవసరంలో కొలది, వారి అక్కరలో ఆపదలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు, నిజమైన అక్కరలో ఉన్నప్పుడు, వాడేదో త్రాగుడుదైతే త్రాగుడు బతికేమని కాదు, వాడు రోగం పాలై ఆస్తులు పోతే వానికి ఇవ్వడం ఆపదలో. ఇది క్రియాత్మకమైన భక్తి అంటే ఇది. చేయి జారకుండా బిగబట్టుకోవడం దైవ భక్తికి ఏమాత్రం అది కుదరదు. యథార్థవంతులు దీవించబడతారు, వారి వంశం దీవించబడుతుంది, వారి చీకటిలో వెలుగు పడుతుంది అంటూ 5వ వచనంలో దయాళులు అప్పించువారు దీవించబడతారు. భాగ్యవంతులు అంటే అదే, ఆశీర్వదించబడతారు. ఆ భాగ్యవంతులని, అదృష్టవంతులని, దీవించబడిన వారిని, ఆశ్రయించబడిన వారిని, ఇవన్నీ పర్యాయ పదాలు. ఒక పదానికి మరొక పదం వాడుకుంటూ ఉంటాం. భాగ్యవంతులు అంటే బ్లెస్సడ్ పీపుల్ అని అర్థం. తర్వాత చూడండి 6వ వచనం, అట్టి వారు ఎప్పుడునూ కదలించబడరు. వారు ఎప్పుడు కూడా కదలించబడరు, ఊగలాడరు, ఏ పెద్దానికి కలవరం చెందరు, ఏ నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, కలవరం లేకుండా ఉంటారు. ఎప్పుడు దిగులు, చింత, వ్యసనం ఇలాంటి వాటితో ఊరిక కలవరంలో ఉండరు. అట్టివారు, ఎట్టివారు ఆ పైన చెప్పుకున్నట్టుగా యథార్థవంతులు, భయభక్తుల వారు, అట్టివారు దయతో ఉండేవారు, ఇతరులకు ఇచ్చేవారు, దేవుని వాత్సల్యతను గలవారు, ప్రేమను చూపేవారు, ఇలాంటి వారు కదలించబడరు. తర్వాత చూడండి 7వ వచనం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా, యెహోవా యందు భయభక్తుల వారి హృదయం స్థిరముగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. ఊరిక కలవరం చెందదు, ఊరిక ఆందోళన చెందదు, ఊరిక తడబడదు, ఊరిక తొందరపడదు, స్థిరముగా ఉండును అనే మాట. వారి హృదయం స్థిరముగా ఉండును. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. ఏదైనా చెడ్డ వార్త వచ్చిందంటే, ఏదో జరిగిపోయింది అబ్బో అంటే పరిగెత్తారు, గడగడలాడుతారు, వణికిపోతారు. ఏం జరిగింది పరిగెత్తి అడిగి తెలుసుకుంటారు. ఎందుకు దానికి? వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు అని మనం చూస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు ఎంత జడిసిపోయాము, ఎంత కలవరం చెందినారు. ఏమి ఆందోళన లేని ఆందోళనకు, ఏదో ఎక్కడో చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వారు తినగానే వాయమ్మ అని 10 మందికి ఇంకా టామ్ అన్నట్టుగా. ఇది ఉండకూడదు మన జీవితాలు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తలకు జడియడు, వారి మనసు స్థిరముగా ఉండును. తన శత్రువు విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడిపోతాడు ఆ శత్రువు. వాంతో మనకేమి, నిబ్బరంగా భయపడకుండా జడియకుండా ఉండగలడు అని మనం చూస్తున్నాం. అలాగూ కాబట్టి ప్రియులారా, ఆ చివరి మాట 9వ వచనంలో, వాడు దాతృత్వం కలిగి బీదలకిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలవానికి మరొక సూచన ఏంటంటే, దాతృత్వం కలిగి బీదలకిస్తాడు. ఇది నీ భక్తికి నిజమైన రుజువు. ఇది నీ విశ్వాసానికి కొలమానం. ఏంటంటే, నీ విశ్వాసానికి కొలమానం దాతృత్వం, నీ విశ్వాసానికి కొలమానం బీదలకు ఇవ్వడం. నీ నమ్మికకు, నీ విశ్వాసానికి ఏదైనా ఒక సూచన ఏ రూపంలో చూడాలి? నువ్వు ఇచ్చే దాంట్లోనే తెలుస్తుంది, నువ్వు పెట్టే దాంట్లోనే తెలుస్తుంది, నువ్వు చూసే దాంట్లోనే తెలుస్తుంది నీవెంత భక్తి గలవాడో, ఎంత విశ్వాసం గలవాడో. కనుక వాడు దాతృత్వము కలిగి బీదలకిస్తాడు, ఉన్నోళ్ళు కాదు. అందుకే ఉన్నోళ్ళు పెట్టుకుంటారు అంటారు. ఈ మాట కూడా మనసులో పెట్టుకోలేప్పుడు. ఏంటి? ఉన్నోళ్లకు, తినేటోళ్ళకి ఇంకా తినబెట్టవద్దు, తినడానికి లేని వాళ్ళకు పెట్టు. అదే ప్రభు నేర్పు. చాలాసార్లు మన డిన్నర్కు, మన ఇంటికి భోజనానికి ఎవరిని పిలుస్తారు?
ఉన్నోళ్ళనే పిలుస్తారు. ఆకలితో ఉన్నవానికి ఇంత పెట్టు, ఎదురుగా కనపడుతున్నారు. ఇంకో విషయం కూడా గమనించండి, మనం పోయి వాళ్ళకు బీదలకు పెట్టేటువంటి అవకాశం మనకు కలగకపోతే కొన్నిసార్లు పరోక్షంగా మనకెదురవుతారు బీదలు. మనకెదురవుతూ ఉంటారు బీదలు. ఆకలితో ఉండేవారు, దరిద్రులుగా ఉండేవారు. ఆ ఎదురైనప్పుడైనా వాళ్ళకు చేద్దాం అవకాశం దేవుడు తెస్తాడు వాళ్ళ ముందు, మన ముందు. అలాగూ యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధముగా దీవించబడతారని 9 వచనాల వరకు మనం చూస్తాము. ప్రియులారా, ఉదయకాలం గమనించండి, దేవుని యెడల భయభక్తులు గలవారు ధన్యులు అనే మాట మన మనస్సులో పెట్టుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక.